హాయ్ అండి. ఏదైతే తెనాలి ఇన్సిడెంట్ జరిగిందో ముగ్గురు కుర్రాళ్ళని అదేదో మైనారిటీ అంటున్నారు. ఏదో బడుగు బలహీన వర్గాల కుర్రాలంటారు. పెద్దవాళ్ళు చేస్తే కూడా కొట్టడం తప్పులేదు. కానీ అక్కడ అదొక్కటి తీసుకొచ్చింది నాకు నచ్చలేదండి. ఆ రోజు నేను వీడియో కూడా పెట్టాను మీకు. జగన్మోహన్ రెడ్డి చాలామంది కూడా కామెంట్లు కూడా చేశారండి. లా అండ్ ఆర్డర్ పోలీసులు చేతికి తీసుకోవడం ఏంటి? కోర్టులు ఉన్నాయి కదా! అన్నీ ఉన్నాయి కదా! అని అయితే ఆహ్, చెప్పారు. బాగుంది. కానీ వాళ్ళు చేసిన అగత్యాలయితే చాలామందికి తెలీదు గదా! వాళ్ళు డీటెయిల్‌గా వాళ్ళ గురించి తెలుసుకుంటే చాలా వాళ్ళు వ్యాపారాలు గట్టిగానే చేశారు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తానని నేను చెప్పలేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి తెనాలొచ్చింది. చట్టాన్ని చాలా చేతులు తీసుకోకుండా ఉండాల్సింది. కానీ వాళ్ళని నేను సమర్థించట్లేదు. వాళ్ళు తప్పు చేసుంటే ఖచ్చితంగా శిక్షార్హులని ఆయన కూడా అదే చెప్పారు. ఏదైతే కామెంట్‌లో పెట్టారో చాలామంది ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పుకొచ్చారు ఆల్మోస్ట్. ఎందుకంటే కోర్టులున్నాయి. లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకొని కొట్టడం ఏంటనేదైతే అదొకటి వ్యతిరేకించారు. మేము వాళ్ళని ఏదైతే మాదకద్రవ్యాలు అమ్ముతున్నారో వాళ్ళని మేము సపోర్ట్ చేయట్లేదని అయితే చెప్పుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో పెట్టాలి. అలానే ఇలా వాళ్ళ చేతుల్లో తీసుకోకూడదు. పోలీసులు వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళే జడ్జీలైపోయి వాళ్ళే కోర్టులు తీర్పులు ఇస్తారా అనేది వచ్చింది. కానీ కొంచెం భయం కలగాలంటే నేను చెప్పే వర్షన్ ఏందంటే, మన చట్టాల్లో చిన్న చిన్న మార్పులైతే చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఎన్నో సార్లు చెప్పుకొచ్చాను. ఎందుకంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి ఇమ్మీడియేట్‌గా శిక్ష పడట్లేదని చెప్పుకొచ్చాను నేను. ఎందుకంటే మీకు తెలుసు తాజ్ అటాక్ మనకు తెలిసిందిగా ముంబై తాజ్ అటాక్ 20/6/11 ఏదైతే అటాక్ జరిగిందో, దానిలో వాడిని ఇన్ని రోజులు మనం పెంచి పోషించామండి. ఓకే. ఎన్ఐఏ వాళ్ళు వాడిని విచారించారు. ఏదో రాబట్టగలిగారు. కానీ ఎన్ని సంవత్సరాలు రాబట్టాం? ఎన్ని సంవత్సరాలు వాడికి ఉరిశిక్ష పడింది? ఆ తర్వాత నిర్భయ కేసులో వాళ్ళకి ఎంతమందికి ఉరిశిక్ష పడింది? అలానే మీరు చూసుకుంటే దిశ కేసులో ఉన్న వాళ్ళకి సరే ఎన్కౌంటర్ చేశారు. దాన్ని అప్పుడు అందరూ సమర్థించారు. కానీ ఆ రోజు ఆ పోలీసుల గతి ఎలా అయిపోయింది? కాబట్టి అక్కడ తప్పు నిజంగా వాళ్ళు చేసి ఉంటే దాన్ని సమర్థించాల్సిన అవసరం మనకు లేదండి. అందుకే చట్టాల్లో మార్పు రావాలి. ఆ కోర్టుల దాకా వెళ్ళాలి. ఇప్పుడు వాడు డబ్బులు ఉన్నాడు అనుకోండి ఒక రకంగా. వాడు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా అంటే ఖచ్చితంగా వాడి దగ్గర లక్షలలో, కోట్లలో డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి. వాడు మంచి లాయర్ పెట్టుకుంటాడు. ఏదో ఒకటి వాదిస్తాడు. ఏదో ఒకటి తిమ్మిని బొమ్మిని తెలిసిందే కదా మన లాయర్ సంగతి. వాడు చెడు చేసినా సరే వాళ్ళకంటే వాదించే లాయర్ చాలామంది ఉంటారు. మరి అలాంటప్పుడు ఏమవుద్ది? వాడు బెయిల్ మీద బయటకొచ్చేస్తాడు. మళ్ళీ వాడికి అదే వ్యాపారం మళ్ళీ మొదలెట్టేస్తాడు. కాబట్టి కొంచెం ఎందుకంటే మంచి వాళ్ళు కూడా చెడ్డాలుగా మారాలంటే కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఏందంటే పోలీసులు ఇప్పుడు పట్టుకొని కొట్టారురా, రేపొద్దున మనల్ని కూడా ఇలా పట్టుకొని కొడతార్రా, మన పరువు కూడా పోతుందని కొంచెం జంకుతారండి. మంచి వాళ్ళలో కొంచెం చెడ్డవాళ్ళుగా మారే టైంలో ఎవరైనా ఉన్నారంటే, అరే నీ అమ్మ మనకొచ్చి ఎందుకురా బాధ అని ఏదో కూలి పని చేసుకొని రోజుకు ఒక 500, 1000 రూపాయలు సంపాదించుకొని మెలకుండా ఇంట్లో పడుకుందాంరా అన్న థాట్‌లో ఉంటారు. ఈ చెడు వ్యసనాలకి లేకుంటే డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. ఈ వ్యాపారం వైపు వెళ్ళకుండా ఉంటారండి. ఎందుకంటే చాలామంది ఆహ్, చెడు వ్యసనాలు అలవాటు పడిపోయారు. గంజాయి విపరీతంగా సప్లై జరుగుతుంది. తెలిసిందే మనకి జనవరి డయాంలో జరిగింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ జరుగుతుందంటే జరుగుతుంది. వీళ్ళేం చెప్తారంటే కూటమి గవర్నమెంటు అంతకుముందు జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఇలా తయారయ్యారు అని చెప్పుకొస్తున్నారు. అలానేముండదు. ప్రతి గవర్నమెంట్ జరుగుతూనే ఉంటది. అంతకుముందు 2014 నుంచి జరగలేదా? జరుగుతూనే ఉంది. కాకపోతే శిక్షలు కఠినంగా లేవు. శిక్షలు కఠినంగా ఉండాలి. వాడు మైనర్ అయినా సరే, ఎవడైనా సరే మాదక ద్రవ్యం వైపు ఎళ్ళాడంటే భయపడేలాగా మనం అయితే శిక్షలు లేకుంటే వాడికి చట్టాలైతే మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను కోరుకునేది. వాళ్ళని ఆ రోజు కొట్టడం విషయం ఎందుకు కొట్టిన దానికి ఎందుకు సమర్థించానంటే, మనం ఎన్నో సార్లు అంటాం గదా! పోలీసులు ఏం జేస్తున్నారు? ఏం బీకుతున్నారని మాట్లాడుతా ఉంటాం. ఏదైనా తప్పు జరిగినప్పుడు లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఏం జేస్తున్నారు? ఆహ్, మేకలు కాస్తున్నారా, ఆవులు కాస్తున్నారా అని అంటా ఉంటాం. మరి నిన్న వాళ్ళని పట్టుకొని రోడ్డు మీద వాళ్ళకి ఎంత కోపం ఉంటది? వాళ్ళు ఎంతమంది తెలిసింది ఎంతమందిని చూసుంటారు వాళ్ళు పోలీసులకి? వాళ్ళకేమైనా సరదానా? వాళ్ళని ఒక వ్యక్తిని కొట్టాలంటే వాళ్ళకేమైనా సరదానా? వాడు ఏదో పని చేసి, చెత్త పని చేసి వాళ్ళకి ఎంత కోపం తెప్పించుంటారో వాళ్ళు. ఖచ్చితంగా అది ఒకటి ఇన్సిడెంట్ జరిగుంటుంది. పోలీసులు చెప్పే కారణాలు కూడా చాలా చెప్తున్నారు. వాళ్ళు ఎంత దుర్మార్గులో లేకుంటే వేరే ఇంతకుముందు చేశారో కొన్ని కార్యకలాపాల వాళ్ళు. వాటన్నిటి మీద దృష్టిలో పెట్టుకొని వాళ్ళకైతే తగిన శాస్తి అయితే చేశారంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా అతనైతే గట్టిగానే స్పందించినప్పటికీ దాన్నైతే పూర్తిగా తప్పు పట్టట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక మంచి విషయం. ఎందుకంటే వాళ్ళని అయితే సమర్థించట్లేదు. కాకపోతే లా అండ్ ఆర్డర్ తీసుకోవద్దు అంటున్నాడు. నేను కూడా అదే చెప్తున్నా. కొంచెం మన చట్టాలు మార్పులు చేసుకుంటే మంచిది. అలా కొట్టడం ఇప్పుడు కూడా నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని అక్కడే 2 దెబ్బలు కొడితే ఏమవుద్దంటే చూసిన నలుగురు కావచ్చు, నేను వీడియో చూశాను. రేపొద్దున ఏం చేస్తాను? పబ్లిక్‌గా అయితే ఇంక రచ్చ చేయను కదా! తాగేసి లేకుంటే ఈ గంజాయి తాగేసి ఇది చేసేసి రోడ్ల మీద తిరిగాననుకో, అరే మొన్న వాడిని కొట్టాడు కదా! అలానే మనల్ని కూడా కొడతార్రా అనే భయంతోటి ఇంట్లో అన్న తాగుతారు. లేకుంటే తాగడం కొంచెం మానేస్తారు నిదానంగా. లేకుంటే బీర్ తాగి మెలకుండా ఇంట్లో పడుకుంటారు. గంజాయి వైపు వెళ్ళకుండా. అది నా ఉద్దేశం. ఆహ్, ఐ హోప్ మీకు ఏదైనా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాననుకుంటున్నాను. నేను వాళ్ళ చట్టం చేతులు తీసుకోవడం తప్పే అని చెప్పాను. కాకపోతే అది మానవత్వంతోటి చూస్తే మటుకు ఏమనిపిస్తుంది? అరే! వాళ్ళు అంత దారుణంగా ఉన్నారా? వాళ్ళ పిల్లలు అలా చెడిపోతుంటే మనం ఏం చేయలేకపోతున్నామా అన్నట్టు ఉంది. ఇప్పుడు మన ఇంట్లో కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు, కొడతారు ఒక దెబ్బ. పోలీసులకు ఆ హక్కు ఇచ్చింది చట్టం. కాకపోతే
అంటే తప్పు చేసేవాడిని మరి కొట్టద్దు కానీ పర్మిషన్ తీసుకొని కొట్టాలి. కోర్టులు పర్మిషన్ ఇచ్చి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు కొడతారు వాళ్ళు నిజం రాబట్టడానికి. కాబట్టి వాళ్ళు రోడ్డు మీద కొట్టారు. కాకపోతే కొన్ని చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొంచెం భయం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళైతే కొంచెం వాళ్ళ భయం కలిగించాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. వాళ్ళైతే కొంచెం భయపెట్టాల్సిన అవసరం ఉంది. తాగేసి రోడ్ల మీద రైడింగ్లు చేస్తున్నారు మంచి మంచి బైక్లు వేసుకొని. కాబట్టి వాటన్నిటిని ఈవిడ చచ్చేది కాకుండా అవతలని కూడా చంపేస్తున్నారు కదా. ఈవిడ చచ్చేది కాకుండా అవతడు కారులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈడు పోయి ఆ కారును గుద్దాంటే ఆ కారు ఈయన తప్పించిపోయి వాళ్ళు డివైడర్ కొట్టి ఫ్యామిలీ ఎంతమంది చనిపోతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది.